తవ్వుతున్నారు కదా. ఇంతకుముందు చంద్రబాబు గారి ఇంటి వెనకాల ఇసక్కే కదా 100 కోట్ల పెనాల్టీ పడింది. అప్పుడు కూడా 19 ముందు కూడా అప్పుడు తవ్వుతున్నారు, ఇప్పుడు తవ్వుతున్నారు. ఒకటికి 4 చోట్ల తవ్వుతున్నారు. రోడ్ల మీద లారీలు కనబడతాయి, కానీ అవన్నీ ఉచితమని నమ్మమంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? నేను రోడ్డు మీద చూస్తా, విజయవాడ గుంటూరు రోడ్ల మీద చూస్తా. ఆ విజయవాడ నుంచి ఎనికేపాడు వెళ్ళే రోడ్డు, గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా పక్కన లారీలు నిలబెట్టి కనబడతాయి. అంటే లారీల్లోనో ట్రాక్టర్లోనో ఇసుక తెచ్చుకున్నాడు కూర్చుంటున్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎవడన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చేదాకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పోస్తున్నాడు. ఎవరి దగ్గర కొంటున్నారు వీళ్ళు? అంటే ఆ రీచ్ వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొంటున్నారు. అంటే డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు? అది కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే జగన్ టైంలో చేసింది మొత్తం ఎవడో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేసాడు. ఆ ప్రైవేట్ ఫస్ట్ ఇట్లా ఇచ్చాడు నేను చెప్పినట్టు, అది సప్లైలో ఫెయిల్ అయింది. అప్పుడే పవన్ వీళ్ళందరూ రచ్చరచ్చ చేశారు, కార్మికులు పట్టగొట్టేస్తున్నాడు అది 6 నెలలు. ఆ తర్వాత ఫార్ములా ఫెయిల్ అయింది అనేసి కొత్త ఫార్ములా తీసుకొచ్చారు, మొత్తం ఒక కంపెనీకి ఇచ్చాడు. కంపెనీకి ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా జగన్ డబ్బులు తిన్నాడు అన్నారు. రైట్, 750 కోట్లు ఏడాదికి డబ్బులు ఇచ్చి జగన్ తిన్నాడు అనుకుందాం. అంటే 3,500 కోట్లు 5 ఏళ్లలో డబ్బులు ఇచ్చి ఎంత తిన్నాడంటే 1,00,000 కోట్లు తిన్నాడు అన్నారు. అప్పుడు ఇవాళ 2 లక్షల కోట్లు తిన్నట్టుగా వీళ్ళు, లేదా 3,500 కోట్లు తిన్నట్టుగా.